గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్. మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ పథకాలు మరియు సబ్సిడీలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పొందాలంటే మన బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ యాక్టివ్లో ఉండాలి. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఒక డిజిటల్ పేమెంట్ వ్యవస్థల సమన్వయ సంస్థ. దీని ప్రధాన లక్ష్యం డిజిటల్ లావాదేవీలను సులభతరం చేయడం, ప్రజలందరికీ సురక్షితమైన, వేగవంతమైన బ్యాంకింగ్ సేవలు అందించడం. యూపీఐ పేమెంట్స్, ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్, రూపే కార్డ్, వేగవంతమైన ఫాస్ట్ ట్రాక్ మొదలైనవి దీని ద్వారా అందించబడే ముఖ్యమైన సేవలు. మన బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఐ యాక్టివ్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి మొదటిగా ఏదైనా బ్రౌజింగ్ సైట్ నందు npci.org.in అని క్లిక్ ఇవ్వగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కన్జ్యూమర్లోని భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ మీద క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీ యొక్క ఎన్పిసిఐ స్టేటస్ తెలుసుకోవడానికి ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ మీద క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి క్యాప్చా ఇచ్చి చెక్ స్టేటస్ మీద క్లిక్ ఇవ్వండి. ఓటీపీతో అథెంటికేట్ చేయగానే మీ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ చూపిస్తుంది. ఇక్కడ మ్యాపింగ్ స్టేటస్ నందు ఎనేబుల్డ్ ఫర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని ఉన్నట్లయితే మీ అకౌంట్ ఎన్పిసిఐ స్టేటస్ యాక్టివ్లో ఉన్నట్లు. ఒకవేళ అలా లేని పక్షంలో మీ అకౌంట్కి సంబంధించిన ఎన్పిసిఐ యాక్టివ్ చేసుకోవడానికి రిక్వెస్ట్ రైజింగ్ ఆప్షన్ ఇక్కడే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ సర్వీసెస్లోని ఆధార్ సీడింగ్, డీసీడింగ్ మీద క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు రిక్వెస్ట్ రైజ్ చేయడానికి పేజ్ ఓపెన్ అవుతుంది. మొదటిగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక మనం ఈ రిక్వెస్ట్ దేని కొరకు రైజ్ చేస్తున్నాం అనే విషయాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం రిక్వెస్ట్ రైజ్ చేసే బ్యాంక్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సీడింగ్ టైప్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం సీడింగ్ చేసుకునే వాళ్ళు మొదటి ఆప్షన్ను, సేమ్ బ్యాంక్ నందు మరొక అకౌంట్తో సీడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు సెకండ్ ఆప్షన్ను, ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరొక బ్యాంక్ అకౌంట్కి సీడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు థర్డ్ ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ ఇవ్వగానే మీ రిక్వెస్ట్ రైజ్ చేయబడుతుంది. ఈ రిఫరెన్స్ నెంబర్ని ఫర్దర్ యూస్కి సేవ్ చేసుకోగలరు. ఈ రిక్వెస్ట్ యొక్క అప్రూవల్ స్టేటస్ తెలుసుకోవడానికి లెఫ్ట్ సైడ్లోని రిక్వెస్ట్ స్టేటస్ చెక్ మీద క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మొదటిగా రిక్వెస్ట్ టైప్ని సెలెక్ట్ చేసుకొని రిక్వెస్ట్ ఇనిషియేట్ చేసిన డేట్ సెలెక్ట్ చేసుకొని రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఇచ్చి చెక్ స్టేటస్ మీద క్లిక్ ఇవ్వగానే మీ రిక్వెస్ట్ యొక్క అప్రూవల్ స్టేటస్ చూపిస్తుంది. అంతేకాకుండా అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ మ్యాప్డ్ హిస్టరీ వంటి సేవలు కూడా ఈ సైట్ నందు పొందుపరచబడ్డాయి. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కాలర్షిప్స్, ఎల్పిజి సబ్సిడీలు, పిఎం కిసాన్ వంటి వివిధ రకాల పథకాలు ఎన్పిసిఐ యాక్టివ్లో ఉన్న అకౌంట్ ద్వారా ఆధార్ బేస్డ్ పేమెంట్ చేసి ఉన్నారు. ఫ్యూచర్లో ఎన్పిసిఐ ఇంకా విస్తృతంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నా మీకు నచ్చిన ఒక అకౌంట్తో ఎన్పిసిఐ యాక్టివ్ చేసుకోండి. సులభమైన, వేగవంతమైన, సురక్షితమైన పేమెంట్స్ను పొందండి. యాజ్ ఏ బిగినర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి ఖచ్చితమైన డేటా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.